హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మరి రోజు అయితే ఏదో ఒక టైంలో వర్షం అయితే వచ్చేస్తూ ఉందండి. ఇలా వర్షాలు వస్తూ ఉంటే అసలు పనులు చేసుకోవడానికి మార్నింగ్ పిల్లల్ని స్కూల్‌కి పంపించుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందోనండి. అసలు మాలాంటి పెంకుటిల్లుల్లో ఉండేవాళ్ళకైతే అసలు ఆ కష్టాలైతే చెప్పనవసరం లేదండి. పిల్లలు స్కూల్‌కెళ్ళడం ఇబ్బంది, పనులు చేసుకోవడానికి ఇబ్బంది, అన్నీ చేసుకోవడానికి ఇబ్బందనంటే ఎలాగండి? ఇదేంటి ఇప్పుడే వర్షమొచ్చింది, వర్షం వల్ల పనులేమీ అవ్వట్లేదని అంది ఈ అమ్మాయి. మళ్ళా ఇలా మాట్లాడుతుందేంటి అనుకుంటున్నారా? మరి అనుకోకపోతే ఎలాగండి? ఈ మాత్రమైనా మనకుంటుంది. పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. ఏదో ఆ మధ్యన అయితే 3 ఆర్ 4 డేస్ ఇచ్చారు హాలిడేస్. మరలా ఎప్పుడు మామూలుగానే స్కూల్స్ అయితే రన్ అయిపోతున్నాయి. ఎన్ని వర్షాలొచ్చినా ఎగ్జామ్స్ ఒకటి జరుగుతున్నాయి కదండీ! పాపం కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే వర్షాలకి, వరదలకి పాపం చాలా నష్టపోతున్నారు. ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే పాపం వాళ్ళకి నిల్వ నీడ లేకుండా అయితే అయిపోతున్నారండి. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనకైతే దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. రోజు వర్షం పడితే ఏముందిలేండి. పనులైతే జరుగుతున్నాయి కదా! మన పనులేవి మానకుండా అయితే సక్రమంగానే అయిపోతున్నాయి కదండీ! ఏదో ఇలా వచ్చాను, అలా వచ్చాను అనుకుంటూ ఏదో జల్లు జల్లులాగా అయితే వర్షం పడిపోతుంది. ఆ గంట, 2 గంటల్లో దులిపేసి మళ్ళా వెళ్ళిపోతుంది. ఇక పనులు చేసుకోమనైతే మన పాటికి మనల్ని వదిలేస్తుంది. ఇక మరి పొద్దస్తమాను ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటున్నాం కదండీ! పాపం కొంతమందికైతే తినడానికి కూడా లేకుండా చాలా అవస్థలు పడుతూ ఉన్నారండి. వాళ్ళని తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. కురవవలసినంతగా కురిస్తే పర్వాలేదండి. అంతకు మించి కురిసేస్తే దాన్ని అతివృష్టి అంటారండి. మరీ అతివృష్టితో వర్షాలొచ్చేసినా గానీ మనకి పంటలకి నష్టమండి. కూలీలకి ఇబ్బంది. కష్టపడుకునేవాళ్ళం గదండీ! ఏ రోజు వెళ్ళకపోయినా ఆ రోజనేది కొందరికి ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా అనావృష్టి అంటే ఒక్కొక్కసారి వర్షాలు అసలు పడవు. పడవలసిన దానికన్నా తక్కువ పడతాయి. ఒక్కోసారి పడవలసిన దానికన్నా ఎక్కువ పడతాయి. ఇక ఏదేమైనా మరి మానవ మాత్రులం గదండీ! మనం సహించక తప్పదు. కొన్ని కొన్ని సార్లు నష్టాలు, కష్టాలు. అంతా దేవుని దయ. నేనైతే మరి ఎంత వర్షం వచ్చినా గానీ మరి పిల్లలకి ఎగ్జామ్స్ అండి. ఎగ్జామ్స్ గురించైనా పిల్లల్ని స్కూలుకి పంపించక తప్పలేదు. లేదంటే మానిపించేసేదాన్ని. ఇక వాళ్ళని రెడీ చేయడం కోసం మరి వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఇక ఒక్కొక్కటిగా చేసుకుంటూ వాళ్ళనైతే స్కూలుకి రెడీ చేసేసి మరలా నా ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసుకుంటూ మీతో అయితే ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుందామని అయితే వీడియో చేశానండి. అన్నట్టు ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా అండి? ఇదేంటి ఈ అమ్మాయి ఎప్పుడైనా కోపం వచ్చిందా అంటుంది. మనుషులకు రాకుండా కోపం మరి ఎవరికొస్తుంది అనుకుంటున్నావు అమ్మాయి అనుకుంటున్నారా? నిజమేనండి. మరి మనం మనుషులం కదండీ! మనకి ఉత్తినే కోపం వచ్చేస్తుందండి. అసలు పక్కన వాళ్ళు మనల్ని ఏదైనా అన్నారంటే నొచ్చుకునే విధంగా అబ్బా! మనకొస్తుందండి కోపము. వాళ్ళని లాగిపెట్టి ఒకటి పీకాలనిపించేస్తది అప్పటికప్పుడే. మీకెప్పుడైనా అలాగ అనిపించిందండి? అలాంటి సిట్యుయేషన్ ఏదైనా మీకు ఎదురయిందా? బయట వరకు ఎందుకులెండి. మన ఇంట్లోనే చూసుకుందాం. ఇంట్లో మనకి అమ్మా, నాన్న ఇక కామన్ అండి. వాళ్ళు మనకి ఎప్పుడు కూడా ఇక రొటీన్ అండి. వాళ్ళు అలా ఉండరా, ఇలా ఉండరా అని ఏదో ఒకటి అంటూనే ఉంటారు నిత్యం. మనం ఒకడితోనే ఉంటాం. ఎదరకెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి కోపం వస్తుందండి. తల్లిదండ్రి కాబట్టి ఏమీ అనలేక గుడ్డుల్లోనే కోపాన్నంతా దాచేసుకొని వెళ్ళిపోతాము. ఎందుకంటే మరి పెద్దోళ్ళు కదా! వాళ్ళని ఏమీ అనలేక. అమ్మా, నాన్నని పక్కన పెట్టేయండి. వీళ్ళని అనేవారు కూడా లేకపోలేదండి. ఉంటారు. వాళ్ళు కూడా ఉంటారు. మార్క్స్ ఎలా వచ్చాయి? చదువుతున్నావా? స్కూల్లో ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? కాలేజీలో చదువు ఎలా ఉంది? ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అని తల్లిదండ్రులు అంతమాను పిల్లల్ని ఇంకా అదొక వాళ్ళకేంటంటే భవిష్యత్తు మీద ఇంకా మరి పిల్లలు ఎలా ఉంటున్నారో ఏంటో, వాళ్ళ భవిష్యత్తు ఎటుపోతుందో అనే భయంతో అయితే మరి తల్లిదండ్రులుగా బాధతో అయితే అడుగుతూ ఉంటామండి. కానీ అది పిల్లలకి ఎలా ఉంటుందంటే అబ్బా! చెప్పలేని కోపంగా ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు ఇక నా చదువుకు పడే ఉంటారీళ్ళు అనేసి ఏమో ఆళ్ళ భయము, ఆళ్ళ బెంగ వాళ్ళకుంటుంది. అసలు ఆ టైంలో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అలా జరుగుతుంటే పిల్లలకి ఎంత కోపమొస్తుందంటే ఏదో నేను దగ్గరుండి చూసినట్టు చెప్తున్నానంటే మరి ఒక్కొక్కసారి అయితే మరి అలాంటి సిట్యుయేషన్స్ మనం కూడా ఫేస్ చేసిన వాళ్ళమే కదండీ! అందుకే అర్థమవుతుంది. కానీ మా పేరెంట్స్ అయితే ఏమీ చదువుకోలేదండి. కాబట్టి మరి నా చదువుకైతే మరి ఎలాంటి డోకా లేకుండా అయితే చదివేశానండి. అలాగని చదవకుండా మాత్రం లేనండి. బానే చదివేదాన్ని. ఇంకా ఇంట్లో అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వీళ్ళు కూడా ఉంటారు కదండీ! వీళ్ళ మధ్యలో కూడా ఒక్కొక్కసారి అసలు యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయండి. ఒకళ్ళు చెల్లి ఏదైనా అందంటే అక్క ఊరుకోదు. అన్నయ్య ఏదైనా అన్నాడంటే తమ్ముడు ఊరుకోడు. నేను కూడా ఫేస్ చేస్తున్నానులేండి. మా చిన్న పాప, పెద్ద పాపతోను. వాళ్ళిద్దరికీ అగ్గి మీద గుగ్గులమనమాట. నేను ఎంత వాళ్ళని అసలు చెప్పినా గానండి ఒక్కొక్క టైంలో వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. కోపతాపాలొచ్చేస్తాయి. కోపాన్ని, ఆవేశాన్ని మనం కంట్రోల్ చేయలేం కదండీ! వాళ్ళనంటే కంట్రోల్ చేయగలం గానీ
వీళ్ళంటేనేమో చిన్న పిల్లలండి. ఇప్పుడు ఈళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. బంధాల విలువ అనేది వాళ్ళకి పెద్దయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు వాళ్ళే ఉంటారండి చాలా ప్రేమగా అయితే. మరి పెద్దవాళ్ళకేంటోనండి, పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించే వయసుండి, జ్ఞానం ఉండి, అన్నీ ఉండి కూడా వాళ్ళకి కూడా కోపమొచ్చేస్తూ ఉంటుందండి. అసలు కోపం అంటే అది ఎంత శత్రువు అనేది వాళ్ళకి అర్థం కాదండి. ఆ కోపం వల్ల అసలు మనం ఎలాంటి వాటిని ఫేస్ చేయాలో కూడా మనకి ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటుందండి. ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే కోపం వల్లే అన్నీ కూడా మనకలాగా కోల్పోయే పరిస్థితులైతే ఎదురవుతున్నాయండి. అన్నిటికి కారణం ఏంటంటే, మనం కొంచెం కోపం తగ్గించుకుంటే చాలా మంచిదండి. ఎందుకు చెప్తున్నానంటే, కోపం వల్ల మనం ఒక్కొక్క పరిస్థితిలో అయితే మనం అనుకోని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాము. అవి ఆ టైంలో మనం నిర్ణయించుకోవాల్సిన విషయాలు కాదండి. అయినా గానీ మనం ఆ కోపంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మనం ముందుకెళ్ళిపోయి వాటిని ఆలోచించకుండా అయితే కొన్ని నిర్ణయాలు తీసేసుకోవడం, కొన్ని కొన్ని మాటిచ్చేసుకోవడం, ఇంకా ఆర్థికంగా నష్టపోయే విషయాలు గూడా ఉంటాయండి కోపంలోనూ. ఒక్కొక్కసారి మనం అసలు కోపాన్ని మనం అసలు కంట్రోల్ చేసుకోకపోతే ఎంత నష్టపోతామోనండి. అన్నిటికి మించి ఫ్యామిలీస్ అన్నాక ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్క విధంగా ఉంటుందండి. మరి అందరి మనసులు ఒకే విధంగా ఉండవు కదండీ. ఫ్యామిలీ అన్నాక ఒకరి మెంటాలిటీ ఒకలా ఉంటుంది. ఇంకొకళ్ళ మెంటాలిటీ ఒకలా ఉంటుంది. మరి అందరి మెంటాలిటీలు మరి కలవాలంటే కలవ్వండి. అలాంటి టైంలో కొన్ని కొన్ని సార్లయితే ఈ కోపాలు ఎక్కువైపోయి ఒకళ్ళకొకళ్ళకి మాట పట్టింపు వచ్చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు విసిరేసుకునే యుద్ధం జరిగిపోతూ ఉంటదండి. ఆ టైంలో కాస్త నెమ్మదిగా కొంచెం ఓపికగా మనం కొంచెం ఓపిక పట్టామనుకోండి, ఆ ఒక్క 5 నిమిషాలు, 10 నిమిషాలు అంతా సద్దుమణిగిపోద్దండి. తర్వాత అంతా బావుంటుంది. లేదు మనం ఆ టైంలోనే మనం కూడా అరిచేసి గట్టిగా వాళ్ళ మీద వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం కూడా అనేసి మన మాటే పైనుండేలా చేసుకోవాలనుకున్నామనుకోండి, అసలది చల్లారదండి. అసలది ఆ గొడవ, ఆ కోపం కూడా చాలా పెద్ద మంటకే దారితీస్తుంది. ఫ్యామిలీ అన్నాక గొడవలు లేకుండా ఉండదండి ఏ ఫ్యామిలీ కూడా. అది ఫ్యామిలీ ఎలా అవుద్దండి గొడవలు లేకుండా ఉంటే? కాబట్టి యజమానుడైనా, యజమానురాలైనా ఫ్యామిలీలో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వండి, చిన్నవాళ్ళు అవ్వనివ్వండి, ఎవరి వల్ల గొడవ స్టార్ట్ అయిందో వాళ్ళని కాసేపు అలా మాట్లాడనివ్వండి. వాళ్ళ కోపం తగ్గే వరకు మాట్లాడతారు. మనం అలా చూస్తూ ఉన్నామనుకోండి, నేను ఇంత ఇలాగా రెస్పాండ్ అవుతున్నా వీళ్ళు ఏమీ అనట్లేదు నన్నంటే, నాలోనే ఏదో రాంగ్ ఉంటుందని వాళ్ళే మెదలకుండా ఉంటారండి. కాసేపటికి వాళ్ళే సిగ్గుపడినట్టు అవుతది. అలా కాకుండా వాళ్ళు ఏదో మాట్లాడేస్తున్నారు కాబట్టి బదులిచ్చేసి మనం కూడా వాళ్ళని ఒకటికి 10 అనేసామనుకోండి, ఇంకా అసలు ఎలా ఉంటుందంటేనండి గొడవ అసలు ఎంతమందొచ్చి అరిపినా గానీ ఆరకుండా ఉంటుందండి. అంత మంటలాగా అయిపోతుంది. అంత అవసరమా అండి? ఆ మాట్లాడే వాళ్ళకి కోపం ఉంది కాబట్టి, ఆ కోపం తగ్గే వరకు 4 కేకలేస్తారు. మెదలకుండా ఉంటారు. మనం కూడా అలా చూస్తూ ఉన్నామనుకోండి, మనల్ని కాదన్నట్టు ఇక ఆ గొడవలైతే జరగవు కదండీ! నలుగురు వచ్చి చూసే విషయం అయితే ఉండదు కదా! ఆయన అంటున్నాడు కాబట్టి మనం కూడా ఇంకో 4 అనేసి ఇంకా రెచ్చిపోదామని మనం కూడా రంగంలో దిగిపోయామనుకోండి, ఇక ఫ్యామిలీకి విలువేముంటుంది చెప్పండి? ఏదైనా విషయం గురించి ఎదుటివారితో చెప్పేటప్పుడు, ప్రస్తావించేటప్పుడు ఆ క్వాలిటీ అనేది మనలో లేకుండా అయితే ఆ విషయం గురించి అయితే చెప్పకూడదండి. అది రాంగ్ అండి. అలా చెప్తే. మరి ఇంతలా చెప్తున్నావు గదా! నీకు కోపం రాదా అనే డౌట్ అయితే మీకొచ్చే ఉంటుందండి. ఏండి అందరిలాగానే నాకు కోపమొస్తుందండి. నాకు మనసుంది గదా! నాకు కోపాలుంటాయి, ఆవేశాలుంటాయి. కానీ నా కోపంతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టేంతగా, వారిని హర్ట్ చేసేంతగా మాట్లాడడం అయితే నాకస్సలు ఇష్టముండదండి. ఎదుటివారి మాటల వల్ల నేను ఎలాగో బాధపడుతున్నాను. మరలా తిరిగి వాళ్ళకి అదే బాధనివ్వడం ఎందుకు అనైతే ఆలోచనొస్తుందండి నాకు. అంత కోపంలో ఉన్నా గానండి ఎంతో కంట్రోల్ అయితే చేసుకుంటాను. కోపం అంటే ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు కోపం కంటే నాకు ఎక్కువగా బాధే కలుగుతుందండి. కోపం అయితే రాదు. ఒకవేళ వస్తే నేను కూడా వాళ్ళకి బదులిచ్చే ప్రయత్నం అయితే చేసేదాన్నేమో. కోపం కన్నా నాకు ఎక్కువగా బాధే కలుగుతుందండి. ఎవరేమన్నా కానీ ఫీల్ అవుతూ ఉంటాను. ఒకటికి 10 సార్లు తలుసుకుంటూ బాధపడిపోతూ ఉంటానండి. కానీ వాళ్ళని ఏదైనా అనాలి. వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలి. నన్ను ఇంత బాధ పెట్టారు కదా! వాళ్ళని కూడా నేను బాధ పెట్టేయాలని అయితే అనుకోనండి. ఒకవేళ నన్ను వాళ్ళు ఏదైనా అన్నప్పుడు నేను తిరిగి ఏదైనా వాళ్ళకి సమాధానం చెప్పినప్పుడైతే నేను అసలు ఆ రోజైతే నిద్రే పోనండి. సరిగ్గా తినబుద్ధి కూడా కాదు. అంత బాధపడతానండి. వాళ్ళు నన్ను ఎలాగో అనేసారు కదా! మళ్ళా నేను తిరిగి వాళ్ళని ఎందుకు అన్నాను? ఇలా అనకుండా ఉంటే బాగుండేది. నాకు ఎలాగో బాధొచ్చింది. మళ్ళా తిరిగి వాళ్ళకి కూడా బాధనే ఇచ్చాను నేను. ఇంకా వాళ్ళకి నాకు తేడా ఏముంటుందని నాకు చాలా బాధ కలుగుద్దండి. నన్ను బాధపెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా నేను తక్కువగా చేసి మాట్లాడడం కూడా నాకు నచ్చదండి.
వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది అని చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉందండి. ఎదుటివారిని ఎప్పుడూ కూడా మనం తక్కువగా చేయకూడదండి. ఎవరికుండే వాల్యూస్ వాళ్ళకుంటాయి. మనం ఏ పని చేయాలన్నా, ఏది సాధించాలన్నా ముందు కోపం ఉంటే మనం ఏమీ చేయలేమండి. నాకు తెలిసిందల్లా ఒకటే, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం. కోపం తగ్గించుకుంటే మనకి చాలా మంచిదండి. కొన్ని కొన్ని అవకాశాలను కూడా కోల్పోతాము కోపంలోను. ఈ కోపమే మనకి బంధాలను కూడా దూరం చేస్తుందండి ఒక్కొక్కసారి. కోపం తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు మనం పిచ్చివాళ్ళమో లేదంటే రాక్షసులుగానో మారిపోవడం ఖాయమండి. ఎందుకండి అంత అవసరమా అండి? మనం మనలాగా ఉండాలి కానీ మనల్ని వేరేలాగా మార్చే అంత కోపం మనకెందుకండి? ఈ ప్రపంచంలో నాకు తెలిసి శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అదొక కోపమేనండి. ఆ కోపం వల్లే మనం మనలాగా ఉండలేము. అది మనలోనే ఉండి మనల్ని సాధిస్తూ ఉంటుందండి. కోపం వల్ల ఏమైనా లాభమా అంటే లాభమేమీ ఉండదండి. నష్టాలే తప్పించి. ఇంకొద్ది రోజుల్లో ఆగస్టు 15 అనేది వస్తుంది గదండీ! ఆగస్టు 15 అంటే ఏంటండి? మనకి స్వతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు వచ్చినప్పటి నుంచి మనం మనలాగా బ్రతుకుతున్నామండి. బానిస బ్రతుకుల నుంచి మనకు విడుదల కలిగించిన రోజే కదండీ ఆ రోజు. మరి ఇలాంటి స్వతంత్రం మనకు తీసుకురావడానికి, మనం ఇలా ఉండడానికి కారణమైన నాయకులు ఎంతోమంది తమ ప్రాణాలనైతే అర్పించారు. ఎంతోమంది అసువులు బాసారు. వారి కుటుంబాలకి దూరంగా ఉండి పోరాటం చేసి మనకి స్వతంత్రాన్నయితే తీసుకొచ్చారు గదండీ! ఎంతోమంది నాయకులు. మన నాయకులలో గాంధీ గొప్పవారు అనే సూక్తి నేను చిన్నప్పుడు ఎప్పుడో ఫ్లెడ్జ్‌లో విన్నానండి. అది నాకు ఇప్పటికీ గుర్తే. ఎందుకలాగన్నారు? నాయకులు చాలామందే ఉన్నారు కదా! గాంధీ గారిని ఎందుకని నాయకుల్లో గాంధీ గొప్పవారు అనే మాట వచ్చింది అని ఆలోచించేదాన్ని. ఎందుకన్నారంటే ఈయన అహింస, సత్యం అనే నినాదాలనే చేతపట్టుకొని కోపాన్ని విడిచిపెట్టేసి అందరినీ అహింసా మార్గంలోనే నడిపించారండి ముందుకి. అలా నడిపించే మనకు స్వతంత్రాన్నయితే తీసుకొచ్చారండి. మరి మనిషిలో శాంతి, సత్యం, అహింస అనేవి ఉండాలంటే కోపం అనేది ఉండకూడదండి. కోపం అనేది ఉంటే ఈ 3 ఉండవండి మనిషిలో. గాంధీ గారు ఆనాడు కోపం అనే నినాదాన్ని విడిచిపెట్టేసి సత్యం, అహింస, శాంతి అనే మార్గాలనే బాట పట్టారు కాబట్టి మనకు స్వతంత్రం వచ్చి ఈ రోజుల్లో హ్యాపీగా ఉంటున్నామనైతే నాకు తెలిసినంత మటికి నా గురువులు చెప్పిన చదువుని బట్టయితే నాకు అర్థమైందండి. కాబట్టి కోపం అనేది మనిషిలో ఉండే సహజమైన లక్షణం అండి. దాన్ని తగ్గించుకొని ముందుకు వెళితే విజయం మన సొంతం అండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని కొత్తవారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.